రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడంపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, ఏసీపీ లంచాలు తీసుకోవాలంటే భయం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచాల దందా పెరిగింది. కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఆ ఇన్స్పెక్టర్ ఓ కేసులో 3 లక్షల లంచం తీసుకుంటున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఇన్స్పెక్టర్ బాత్రూంలో డబ్బులు పెట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని బాధితుడు ఉన్నతాధికారులను వేడుకుంటున్నట్లు ఆడియోలో ఉందని రాజాసింగ్ తెలిపారు. లంచాలు అడ్డా తెలంగాణ. ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆయన పేరు రవికుమార్, మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి. నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది. 3 లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూంలో పెట్టిందంట. సీసీటీవీస్ చెక్ చేయండి, ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూంలో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామేల్ నియోజకవర్గంలో షహీనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ని, ఆ బాబు చౌహాన్ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా